మహేంద్ర సింగ్ ధోని ఆ పేరంటేనే ఒక ఎమోషన్. చరిత్రలో నిలిచిపోయే కెప్టెన్. 27 ఏళ్ల నాటి నుండి భారతీయులంతా ఆశగా ఎదురుచూస్తున్న ఘట్టం. 135 కోట్ల జనహృదయంలో ఒక ఆశ. ఇండియా ఎప్పటికైనా వరల్డ్ కప్ కొడుతుందా అని. భారతదేశ క్రికెట్ అభిమానుల ఆశలన్నీ మహేంద్ర సింగ్ ధోని వైపే. సరిగ్గా అప్పుడే మహేంద్ర సింగ్ ధోనికి ఎదురైన గొప్ప సవాల్ భారతదేశ క్రికెట్ అభిమానుల 28 ఏళ్ల నాటి క్రికెట్ వరల్డ్ కప్. సరిగ్గా అప్పుడే ప్రపంచ వరల్డ్ కప్ స్టార్ట్ అయిపోయింది. అభిమానులంతా స్టేడియంలో చేరుకుంటున్నారు. భారత్ జట్టు అప్పటికే ఎన్నో విజయాలు అపజయాలతో సతమతమవుతుంది. ప్రపంచ వరల్డ్ కప్ మ్యాచ్లు మొదలయ్యేసరికి అందరిలో ఒకే టెన్షన్. భారత్ క్వార్టర్ ఫైనల్స్ వరకన్నా వెళ్తుందా, సెమీఫైనల్స్ వరకన్నా వెళ్తుందా, ఫైనల్స్ వరకన్నా వెళ్తుందా, వెళ్తే భారత్ గెలుస్తుందా అని భారతీయులందరికీ ఒకే టెన్షన్. సరిగ్గా అప్పుడే మ్యాచ్ మొదలైంది. ముంబై వాంఖడే స్టేడియం. 135 కోట్ల భారతీయుల స్వప్నం. సచిన్ టెండూల్కర్ వీడుకోలు పలికే సమయం. స్టేడియం నిండా భారతదేశ క్రికెట్ అభిమానుల కళ్ళలో కన్నీటి బిందువులు. ఇండియా వర్సెస్ శ్రీలంక ఫైనల్ మ్యాచ్ ప్రారంభమైపోయింది. క్రీజ్లో వచ్చిన వీరేంద్ర సెహ్వాగ్ రెండో బంతికే డక్అవుట్ అయిపోయాడు. స్టేడియం అంతా నిశ్శబ్దంగా మారిపోయింది. ఆ తర్వాత వచ్చిన సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ కాసేపు ఆశలు నిలబెట్టి సడన్గా భారతదేశ ప్రజలంతా ఆశలు అడియాసలైపోయినట్టు పనైపోయింది. సచిన్, విరాట్ కోహ్లీ ఇద్దరు అవుట్ అయిపోయారు. See the slight movement, that was enough. In the air, go! ఒక పక్క ఒంటి చేతి పోరాటం చేస్తున్న గౌతమ్ గంభీర్ నిలకడగా భారతదేశ ఆశలు అలానే సజీవంగా ఉంచాడు. సరిగ్గా అప్పుడే స్టేడియంలోకి మహేంద్ర సింగ్ ధోని అడుగులు పెట్టాడు. అంతే, వాంఖడే స్టేడియం అంతా కూడా ధోని 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 అని ఒక భావోద్వేగ శబ్దంతో స్టేడియం అంతా దద్దరిల్లిపోయింది. అరుపుల మధ్య మహేంద్ర సింగ్ ధోని స్టేడియంలోకి అడుగు పెట్టేశాడు. గౌతమ్ గంభీర్కి ఇంకో చేయి జత కలిపి భారతదేశ క్రికెట్ అభిమానుల 28 ఏళ్ల నాటి కల. ఒకవైపు కెప్టెన్గా మహేంద్ర సింగ్ ధోని బాధ్యతలు, ఒకవైపు సరిగ్గా ఇలాంటి సమయంలోనే గౌతమ్ గంభీర్ అవుట్ అయిపోయాడు. అయినా సరే మహేంద్ర సింగ్ ధోని తన సంకల్పాన్ని ఏమాత్రం కోల్పోలేదు. భారతదేశ క్రికెట్ అభిమానుల కలని చెదిరిపోనివ్వలేదు. మ్యాచ్ చివరి వరకు కూడా నిలబడి విజయ ఆశయాలు సజీవంగా ఉంచుతూ తన పోరాటాన్ని కొనసాగించాడు. ఇక మ్యాచ్ ఫైనల్ స్టేజ్కి చేరింది. అప్పుడే బౌలింగ్కి నువాన్ కులశేఖర బౌలింగ్కి దిగాడు. యువరాజ్ సింగ్ సింగిల్ తీసి ధోని చేతికి బ్యాట్ అప్పచెప్పాడు. అంతే, ధోని వచ్చి రాగానే బాల్ని నేరుగా క్రికెట్ స్టేడియం అభిమానుల మధ్యలోకి బాల్ని పంపించి సిక్సర్తో భారతదేశ విజయాన్ని, ఇటు 130 కోట్ల జనం ఆశయాన్ని ఒకేసారి సాధించాడు. భారత్ క్రికెట్ జట్టు కళ్ళల్లో కన్నీళ్లు. హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్, సచిన్ టెండూల్కర్ ఇలా ఒకరేంటి భారతదేశ క్రికెట్ అభిమానులు కూడా కంటతడి పెట్టుకోక తప్పలేదు. ధోని ఆ పేరు వెనుకనే ఒక చరిత్ర దాగుంది. భారత్ క్రికెట్ బతికున్నంత వరకు ధోని పేరు చిరస్థాయిగా ఉండిపోతుంది అనే దాంట్లో సందేహమే లేదు.